ఏపీ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి నష్టదాయకమని పేర్కొంటూ ప్రజల్లో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం రిటైర్డ్ అధికారులతో కలిసి ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు డ్యూటీ చేయలేకపోయిన ఏబీవీ రిటైర్మెంట్ తర్వాత యాక్టివ్గా ఉంటూ జగన్ బాధితులను కలుస్తున్నారని, అలాగే త్వరలో రాజకీయాల్లోకి రానున్నారని, పార్టీ ద్వారా వస్తారా లేక సొంత పార్టీ పెడతారా అన్నది ఇంకా స్పష్టత లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏబీవీ తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు. ఇది అతివ్యయంతో కూడిన ప్రాజెక్ట్ అని, ప్రతి ఎకరానికి 50,000 ఖర్చు అవుతోందని, తక్కువ రిటర్న్స్, స్టోరేజీ కెపాసిటీ లేకపోవడం, అలాగే కృష్ణా జలాల్లో 200 టీఎంసీల నష్టం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును మేఘా సంస్థకు అప్పగించాలని ఒకప్పుడు జగన్ కు ఉద్దేశం ఉండేదని, ఇప్పుడు అదే సంస్థకు ఆ ప్రాజెక్టును ఇవ్వబోతున్నారని ఆయన విమర్శించారు. గతంలో పట్టెసీమ ప్రాజెక్టుపై జగన్ చేసిన విమర్శలను గుర్తు చేస్తూ ఇప్పుడు బనకచెర్లకు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏబీవీ వ్యాఖ్యలు ఈ ప్రాజెక్టుపై నూతన చర్చకు తావిస్తుండగా చంద్రబాబు మాత్రం దీన్ని గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.